ఉమ్మడి వరంగల్ జిల్లాలో గన్ కల్చర్ పెరిగిందా? హైదరాబాద్ నుంచి వెలువేసిన ఓ రౌడీ షీటర్ వరంగల్ మకాం వేసి సెటిల్మెంట్ దందాలు సాగిస్తున్నాడా? బాధితులను గన్తో బెదిరించి సెటిల్మెంట్లకు దిగుతున్నాడా అంటే అవుననే సమాధానం వస్తోంది. జయశంకర్ భూపాలపల్లికి చెందిన బాసిత్ అనే వ్యక్తిని ఇటీవలే కొంతమంది కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ హత్య కేసులో 6 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని కటకటాల్లోకి పంపారు. దీంతో ఈ గొడవ సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు గొడవ మొదలైంది. బాసిత్ అనే వ్యక్తి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని హైదరాబాద్ కు చెందిన రౌడీ షీటర్ దాసరి సురేందర్ అనే వ్యక్తి ఓ పథకం పన్నినట్లు సమాచారం. సోషల్ మీడియాలో సైతం హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ పోస్టులు పెట్టి డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. దాసరి సురేందర్ కరుడుగట్టిన నేరస్తుడని పేర్కొంటూ గతంలో హైదరాబాద్ నుంచి పోలీసులు అతన్ని నగర బహిష్కరణ చేశారు. అతనిపై దాదాపు 30కి పైగా కేసులు, 3 పీడీ యాక్ట్ కేసులు ఉన్నట్లు సమాచారం. నేర చరిత్ర కలిగిన సురేందర్ కు బాసిత్ శిష్యుడని, అందుకే బాసిత్ ను చంపిన వారిని మట్టుబెట్టడానికి ఈ మధ్య రౌడీ షీటర్ సురేందర్ వరంగల్ భూపాలపల్లిలోనే మకాం వేసినట్లు సమాచారం. రౌడీ షీటర్ సురేందర్ గ్యాంగ్ గన్నులను మెయింటైన్ చేస్తూ పలువురిని బెదిరించినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా బాసిత్ సమాధి వద్ద గన్ ఫైర్ చేసి మరీ అతన్ని హత్య చేసిన వారిని చంపుతామంటూ సురేందర్ గ్యాంగ్ శపథం చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పెద్దగా క్లారిటీ లేనప్పటికీ సురేందర్ గ్యాంగ్ మాత్రం వెపన్స్ తో ఇటీవలే హనుమకొండ జిల్లా మాందారిపేట పరిసర ప్రాంతాల్లో ఓ లారీ డ్రైవర్ ను బెదిరించినట్లు సమాచారం. మరోవైపు పెట్రోల్ బంకులో తుపాకీతో బెదిరించి పెట్రోల్ పోయించుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రౌడీ షీటర్ సురేందర్ ను, అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతుడు బాసిత్ ను హత్య చేసిన వారిపై ప్రతీకారం కోసమే సురేందర్ గ్యాంగ్ స్కెచ్ వేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ సురేందర్ అరెస్టును మాత్రం ఇంతవరకు పోలీసు అధికారులు ధృవీకరించడం లేదు. హైదరాబాద్ లో నగర బహిష్కరణ చేసిన రౌడీ వరంగల్లో ఉంటూ గన్ కల్చర్ ను పెంచి పోషించడంపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు త్వరలో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.